మన గౌతమ్ రాజ్ సార్ గారు వస్తున్నారు ఈరోజు. వెల్కమ్ సార్. ఈరోజు సార్ చేతుల మీదుగా కార్డ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది, ఆర్టిస్ట్ కార్డ్స్. ఆల్రెడీ సబ్జెక్టులు తయారు చేసి ఉంచాము, చేసి వాటిని మళ్ళీ ఎస్పీకి సబ్మిట్ చేసి సో మనకు సపోర్ట్ లాగా ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేయాలి. బోర్డు ఎంత ఉంది. తర్వాత ఏంటంటే ఈవెంట్ పెడతాను ఈ ఇయర్ ఎండింగ్లో. ఏమంటే ఇయర్ ఎండింగ్లో ఈవెంట్స్ పెడతాను. మీరంతా మీరు నాటకాలు కానీ ఏమైనా చేశారు మీరంతా? యూట్యూబ్ ఛానల్లో నాటకాలు స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాం, 2 సినిమాలు యాక్టింగ్ చేస్తున్నాం. ఏ సినిమాలు ఏం యాక్షన్ చేశారు? సార్ రీసెంట్గా పుష్పాఫ్యం మచ్చా ఉంటుంది సార్, కేశవ. పుష్పాఫ్యం మూవీలో కేశవ ఉంటుంది సార్, ఆయన పక్కన విలన్గా చేసినాం సార్. కొత్త సినిమా సార్, ఇంకా వాల్మీకి విజయనగరం స్టార్ట్ అయింది. షూట్ అయితే అయిపోయింది మన ఏరియాలో. దాంట్లో ఇంకోటి కన్నడ తెలుగు లాంగ్వేజ్ ఒక సినిమా ఉంది, దాంట్లో ఊరి పెద్దగా చేసినాం. అది ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న వేషాలు, ఎప్పుడో డైలాగ్ వచ్చి అవి కాకుండా మీరు ఏ క్యారెక్టర్ చేయగలరు, ఎన్ని చేయగలరు అనేది దీని ద్వారాగా తెలుస్తుంది. అలా చేయిస్తాం మేము, చెప్పి నచ్చజెప్తానే చేయిస్తాం. సో చేయించి అప్పుడు ఎందుకంటే ట్రైనింగ్ పెట్టి స్కూల్ దాకా ట్రైనింగ్ పెట్టి మీరు అందరికీ వర్క్షాప్లో పెడితే యూట్యూబ్ మన షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడే అప్పుడే చెప్తా అలా కాదు ఇలా చెయ్యి అలాగని అప్పుడే చెప్పేస్తాం కాబట్టి మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలా చేసేటప్పుడు వేరే చోటు ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే ఈరోజు సినిమా వాళ్ళు లేకపోతే టీవీ ఛానల్ వాళ్ళు పిలిచారు ముందు, మీరు సరిగ్గా చేయలేదనుకో అప్పుడు ఈ అనంతపురం డిస్ట్రిక్ట్కే కాదు మొత్తం స్టేట్ అన్ని జిల్లాలకు బ్యాట్ వస్తుంది. అప్పుడు ఏమంది, ఒక్కసారి బ్యాట్ వచ్చిన రాబోయే వాళ్ళు అంతేనండి జూనియర్ ఆర్టిస్ట్ లాగా వాళ్ళు వస్తారు, పెద్ద ఇది వేస్ట్ అని అనేసారు అనుకో, దెబ్బైపోతాం. అది అందుకని నేను అక్కడ ఇప్పుడు హైదరాబాద్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, నేను జాయింట్ సెక్రటరీ. నేను చేసే పని ఏంటంటే హైదరాబాద్ మెడ్రాస్ నుంచి అందరూ షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళ వేషాలు శ్రీలక్ష్మి, అన్నపూర్ణమ్మ ఇలా చాలామందికి వేషాలు లేకపోతే నేను ఒక బ్రోచర్ తయారు మీకు చెప్తున్నాను, నేను బ్రోచర్ తయారు చేస్తాను. బ్రోచర్లో ఫోటోలు మాత్రం ఇప్పుడు ఎలా ఉందో ఆ ఫోటోలు, ఎప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఫోటోలు అది వద్దండి, ఇప్పుడు ఎలా ఉందో ఆ ఫోటోలు ఇవ్వాలి. ఆ ఫోటో తెచ్చిందంటే చూడండి అలా ఉన్నారా లేదా. అవన్నీ బ్రోచర్ తయారు చేసి ప్రతి కంపెనీకి వెళ్ళి దాన్ని నేనంటే కొంచెం రెస్పెక్ట్ ఇస్తాను. ప్రతి కంపెనీకి వెళ్ళి అలాగా వేషాలు ఇప్పుడు అనుకున్న బీజీ శ్రీలక్ష్మి బీజీ సీరియల్స్ అట్లా మొత్తం ఒక సంవత్సరం అయితే 42 అంటే శివాజీ రాజా నేను నరేష్ ఉన్నప్పుడు నేను అలాగ ఆలోచన చెప్తే నీ ఇష్టం వదిలితే నాకు ఆలోచన నాకు పెట్రోల్ వేసుకుని వెళ్ళి అన్నీ తిరిగి ఇచ్చేసాను. అందరూ చాలా ఒక 42 మంది ఒక ఇయర్ పోయింది. ఈ సంవత్సరం మాత్రం నేను అది చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఆ పని ఏదో మనోళ్ళకి చేస్తే బాగుంటుంది కదా అని నిర్ణయించుకుని చేస్తున్నాం. ఏది ఇంకా రాలేటండి, బాగుంది. 10-15 మినిట్స్ అన్నారు. మీరు ఇందులో సార్ రైటర్స్ వాళ్ళు ఉంటారు, సపరేట్ లిస్ట్ తయారు చేయండి సార్. రైటర్స్ కానీ అంటే విషయం ఏంటంటమ్మా, మా అమ్మ దాని చెప్పారు, మొదటి దానికి మొగులేడు, కడదానికి కళ్యాణం అన్నారు. ఏదో ఒక దాంట్లో ఉండాలమ్మా, ఇది అది అన్నీ వెళ్తే మనకి అదే భగవంతుడు మనకి అన్ని కళలు ఇవ్వచ్చు, కానీ దేంట్లో మనం పేరు సంపాదించుకుంటాం మనకు తెలియదు కదా. అందుకని అన్నీ వేసేసుకుంటే అసలు దానికి మోసం వస్తుంది. అందుకని ఏదో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, రచన మీద, యాక్టింగ్ మీద, లేకపోతే దీని మీద. ఆ తర్వాత నీకు అదృష్టం కలిగితే అలా రచన చేసే వాళ్ళకి యాక్టింగ్ కూడా పరశుడు బ్రదర్స్ వాళ్ళందరూ యాక్టర్ లేదు కదా, మన కోసానికి ఇష్టమూర్తి వాళ్ళందరూ యాక్టర్ లేదు కదా, ముందు రచయితలే. అది తర్వాత ముందైతే మన జిల్లాలో రైటర్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే డైరెక్షన్ చేసే కెపాసిటీ ఎంతమంది ఉంది, అలాగే అవన్నీ వెలికి తీయడం కోసమే అందరూ అలాగే అవకాశాలు ఇచ్చేద్దాం. మీరు రైటర్ అన్నారు కదా, రైటర్ అయితే మరి ఏదైనా రాయండి. హెల్మెట్ గురించి సోషల్ అవేర్నెస్ సాంగ్ రాస్తాను సార్. సాంగ్
అలాగే ఇక్కడ ఇప్పుడు అన్న చిన్న ఇంకో విషయం ఏంటంటే సాంగ్ అన్నాం సాంగ్ ఎన్ని నిమిషాలు వస్తుంది? 3 నిమిషాలు సార్. నేనంటే మామూలుగా యూట్యూబ్ ఛానల్ సార్ ఇంకో సార్ మేము అన్ని జిల్లాల్లోనూ తిరుగుతున్నాం సార్. బట్ ఏంటంటే ఈ జిల్లాలోనే ఫస్ట్ కారు తిరుగుతాం. అదంతా మన ఆంధ్ర ప్రెసిడెంట్ గారు రమణ గారు ప్లస్ మూడు ఆర్లు కలిసినాయి కాబట్టి ముందు పోతా ఉన్నాం. మన త్రిబుల్ కాంబినేషన్. సో అంచేత ఏంటంటే పవన్ గారు చెప్పండి సార్, చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సంపాదించి వీళ్ళందరూ కూడా వాళ్ళ అదృష్టాన్ని బట్టి మనమైతే మన సపోర్ట్ మనం ఫుల్గా ఇస్తాం. వాళ్ళ అదృష్టాన్ని బట్టి మీ పేరు చెప్పుకునేటట్టు మన క్యాబ్ పేరు చెప్పుకునేటట్టు తయారు చేయవలసిందిగా సభాముఖంగా మీ ప్రోత్సాహం ఉంటే మా వాళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు సార్. రాబోయే రోజుల్లో అనంతపురంలో మంచి ఆర్టిస్ట్ని తీసుకురావాలి. ఎందుకంటే నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే చాలా ఆర్గనైజేషన్ అనంతపురంలో పెట్టినారు సార్. అంతా డబ్బులు వసూలు చేసుకోవడం ఇంకోటి అన్ని రకాలుగా ఆగిపోయినాయి. కానీ మన మీద అతి తక్కువ మంది అయినా కానీ నమ్మకంతో మన దగ్గరికి వాళ్ళు రావడం జరిగింది. దానికి కారణం మీరే, మేము కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళకందరికీ మనం సాధ్యమైనంత వరకు మంచి అవకాశాలు కల్పిస్తూ మనం ముందుకు వెళ్ళగలిగితే మనకి ఈ టీవీ లాగా కొనసాగుతుంది సార్. ఇందులో విషయం ఏంటంటే ఈరోజు నేను నాకు నా బ్లడ్లో నుంచి మా అమ్మ నాన్న దగ్గర నుంచి వచ్చిన ఆస్తి ఏంటంటే దానం చేయడం, ఆకలికి అన్నం పెట్టడం. నేనేమి సంపాదించలేదు. అలాగే ఇండస్ట్రీలో నేను బయటికి ఇప్పుడు వచ్చేప్పుడు నేను చెప్పుకోలేనండి. ఇంతమందికి సాయం చేస్తుంటాను. ఎందుకంటే నేను కష్టపడేటప్పుడు నా వెనకాల ఎవరు సపోర్ట్ లేదు. నేను కష్టపడేటప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేయలేదు. కాబట్టి కష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేద్దామని చేసింది. అందులో గొప్ప వాళ్ళు అందరూ ఉన్నారు. ఎంత హై లెవెల్లో ఉన్నారు. వాళ్ళ పేర్లు అనవసరం ఏమండి. కానీ ఏంటంటే ఇప్పుడు మీరు ఒకవేళ నేను పోయినప్పుడు చెప్పుకోండి పలానా గౌతమ్ ఇలా చేసేదే బాబా అని అనుకుంటారు కదా. చాలు మాకు నాకు అదే పెద్ద. అలాగే పవన్ గారు కూడా ప్రస్తుతానికి అది ఇక్కడ రాలేదు. ఆయన పెళ్లి ఈవెంట్ ఒప్పుకొని అతను చాలా బిజీ. ఇప్పుడు 4-5 సార్లు ఫోన్ చేసినాడు, ఏమో సార్కి ఏమి ఇబ్బంది లేదు కదా అనేసి. సో ఆయన కృషి చాలా ఉందమ్మా ఈ తెర వెనకాల. ఎందుకంటే ఎంతో బిజీగా ఉన్నా కానీ ఈ కార్డులు ఎట్లైనా కానీ ఇచ్చేయాలని మేము జనవరి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 15 వరకు మాకు ఎక్కడా ఖాళీ లేదు. అందుకే ఈ లేటు, లేకుంటే ఎప్పుడో అయిపోతాండే. సో ఆలస్యానికి కూడా క్షమించాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇంత లేట్ చేయకూడదు సాధ్యం కాబట్టి మనకి మెయిన్ ఉపాధి భుక్తి కాబట్టి తర్వాత ఏం చేయాలని. ఇంట్లో ఉన్నది ఏంటంటే ఇప్పుడు నేను హోటల్ బిజినెస్, నేను వేరే బిజినెస్, నేను యాక్టింగ్ బిజినెస్. ఇప్పుడు ఎవరు పిలుస్తారో తెలియదు. ఇంట్లో మా నాన్న చనిపోతే ఆటో డ్రైవర్ షూటింగ్ చేస్తున్నాను. మొత్తం అందరూ ఆర్టిస్టులు. మా నాన్నగారు చనిపోయారు ఊళ్ళో. వెళ్ళిపోతుంటే నాగార్జున వచ్చి ఇంతమంది కాంబినేషన్ మనం మీరు వెళ్ళిపోతే ఇలా మళ్ళీ దొరకదు, నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అంటే అది చేసి అప్పుడు ఆ రాత్రి ఇంట్లో కారు పెట్టుకుని వెళ్ళాను. అలా మనం ఏంటంటే మన జీవనోపాధిని చేసుకుంటూ 10 మందికి సాయం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కష్టపడి ఇది చేస్తారు. ఇప్పుడు నేను ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చాను, నాకేం తెలుసు. కానీ వీళ్ళు తెలుసు. వీళ్ళు తెలిస్తే వీళ్ళు ఎటువంటి మనుషులు అంటే నాలాంటి మనస్తత్వం ఉన్న మనుషులే. కాబట్టి ఈరోజు కార్డులు డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చింది. అలాగే ఈయన ఎవరో తెలియదు మాకు. ఒక ఆయన నాకు అమరావతి కృష్ణారెడ్డి గారిని చాలా గొప్ప వ్యక్తి. నేను ఈరోజు అన్ని జిల్లాలకు వెళ్తానంటే ఆయన వల్లే. ప్రతి జిల్లాకి వెళ్ళి ఎవరు నాకు ఉండడానికి రూమ్ ఇచ్చి కానీ ఇది కానీ చేస్తారంటే బికాజ్ ఆఫ్ ఆయన వల్ల. ఆయన నెల్లూరు అమరావతి కృష్ణారెడ్డి గారిని ఆయన పరిచయం చేసేది. వెళ్ళండి అన్నాడు. ఆయన లాగే ఈయన నన్ను చూసుకుని ఎంతో అభిమానంతో ఎన్ని పనులు నాకు చేయటం అనేది గొప్ప విషయం. అందుకని మనం ఏంటంటే ఇంకా బోర్డుని కార్యక్రమాలు చేయవలసి ఉన్నాయి. సో మీరందరూ వీళ్ళకి సహకరించండి. ఏదైనా ఉంటే మీరు గ్రూప్కి సపరేట్ నెంబర్ పెట్టండి సార్. నెంబర్ పెట్టి గ్రూప్ని పెట్టేస్తే ఏమవుతుందంటే మనకి డిస్టర్బెన్స్ ఉండదు, వాళ్ళకి ఉండదు. ఓకే ఏదైనా విషయం వచ్చింది అనుకోండి మీరు చేస్తారు, లేదంటే నాకు ఏమంటే పలానా ఇలా ఉందని నాకు చెప్తారు. సో అలా చేద్దాం సార్. ఓకేనా? ఓకే వన్స్ అగైన్ ఓకే. ఇప్పుడు ఒక్కొక్కరు ఇక్కడున్న కార్లు అన్ని పేర్లు పిలుస్తాము. ఎవరైతే వచ్చింటారో వాళ్ళు తీసుకోండి. ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా ఇచ్చినామని తెలియాలి కదా.
అఖిల బెంగళూరు ఆఫీస్ ఆల్ ది బెస్ట్. సార్ అది ఒక పేపర్ మీద చేస్తాను సార్. సుధాకర్ సార్ కూడా లేరు, ప్రొడ్యూసరు పేపర్లో లిస్ట్ నుండి పేరు చదివిస్తుంది. భాష రాలేదా? అల్లూరు. ఓకే. సూర్య ఆల్ ది బెస్ట్. అన్ని లేడీస్. నెక్స్ట్ వచ్చి బాగుంది కదా. హలో పైకి రా పైన ఎరసాం కదా కరెక్ట్ ఆ మంచిదే తీసుకున్నా, ఆ మంచి ఫోన్ చేసి ఎరసాం తీసుకున్నా ఫోన్ చేసి మన గ్రూప్ లో పెట్టడం వల్ల 2 ఆఫర్లు వచ్చినాయి సార్ మూవీస్ లో. సూపర్. మననే రీసెంట్ గా చేసాం రూపంలో. నెక్స్ట్ మేము బాలకృష్ణ మూవీస్ లో కూడా వచ్చింది, చిన్న ఆఫర్ వచ్చింది. సోమశేఖర్ దాంట్లో కూడా ఆఫర్ గ్రూప్ వల్ల వచ్చింది సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సోమశేఖరేనా? తప్పండి కెమెరాలు పట్టుకోమన్నారు. షబీర్ రాలేదా? నెక్స్ట్ అభిలేష్. గౌస్ వస్తానండి. సుమాంజలి. పుష్ప సమాజంలో కొంచెం బాగా తిన్నారు. సార్ జస్వితా రెడ్డి. కెమెరాకి అడ్డం రాకుండా నీట్గా తీసుకోండి ఫోటోస్. ఏం పేరు మీది? జ్ఞానచందన జ్ఞానస్కం మీరేనా? తీసుకుంటారా? మా అమ్మాయి చేసేసి జ్ఞానస్కం తనకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను అటెండ్ ఓకే. ఏదైనా గ్రూప్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాము. గ్రూప్ ఫాలో అబ్బాయి ఏదైనా వీడియోస్ చేసినా పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. నేను ఆమె అదే చెప్పండి. ఛానల్ పెడతాం కాబట్టి మీ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి నందిని లేదంటే మన ల్యాప్టాప్లో పెడితే ఈ ఛానల్ మనం రేఖ రేఖ మీరేనా? కొంచెం స్పేస్ ఇచ్చాను. క్యాబ్ ఛానల్. అలాగే రమేష్. ఏం చదువుతున్నాము? వెరీ గుడ్. ఏంటి హరిస్వామి దక్షిణ హను. ఓకే. ఏమో రవికిరణ్ రాజు గారు.
మీకెందుకు ఇచ్చిన సార్ సర్వీస్ మీరు చూడాల్సిన ఒకసారి ఫోటోలు తీసి చూసింటే పంపించాలి. నేత్ర నువ్వు చూడలేదు రాలేదు సార్. ఇందులో వచ్చాయి సార్. తర్వాత ఫోటో చేస్తాను గ్రూప్లో పెట్టేసి పెడతారు అన్న పెడతారు. ఆయనకి సల్మాన్ అన్నకి ఇద్దరు చేద్దాం సార్. శర్మాస్వలి సుధాకర్ రాస్తా బాగాలేదు తీసుకొని అలాగే ఉండండి. మళ్ళీ మనం గ్రూప్ ఫోటో దిగాల్సి వస్తుంది. అందరూ ధరణి ధరణి విజయ్ యాక్టివ్లో ఉన్నాం సార్ ఇది. అది కూడా నేర్చుకోండి. ఎయిటింగ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే ఇప్పుడు అందరూ కలిసి ఫోటో తీసుకున్నామా? ఎందుకంటే ఎవరెవరంటే నాకు తెలుసు. నెక్స్ట్ గురుప్రకాష్ ఉన్నారు కదా. గురుప్రకాష్ నెక్స్ట్. నాగజోష్ణ వచ్చారా? నాగజోష్ణ సిరేన్ అలియా ఏమేనా లాస్ట్ వచ్చింది. ముందు వచ్చింది కాబట్టి లాస్ట్ వచ్చింది. నెక్స్ట్ ఎరిస్వామి బాలసలం మీరేనా? ఆయనకి ఇద్దాం సార్ స్వామి నార్కులు అయినది ఎవరిది? ఆయనదే. నార్కులకి ఏమన్నా అలాంటి కుటుంబంలో ఒకటేసారి ఎరిస్వామి మంచి మంచి అవకాశాలు ఇచ్చాను సార్ మా వాళ్ళంతా. పెంచడం కాదు, మీ కృషి కూడా ఉండాలి. అదే వచ్చాడు ఏదో మేడం పెళ్ళేసాడు మూర్చ పిల్లలాగా అని కాదక. ఇది ఎంతో విలువ ఉంది. చాలా అది కొన్ని పోస్ట్ చేయండి. గ్రూప్ వేరేదే అది ఇదేనా? ఎరిస్వామి ఇద్దరు ఉన్నారు అట్లా. అది రా మల్లెల ఇది స్వామి. ఓకే అందరూ ఇది తీసేద్దాం. జమాస్ అదే అండి, నాకైతే ఐడి కార్డ్ ఇచ్చారు కదా, ఆ ఫొటోస్ అన్నీ ఇవి చూడండి. చాలా మంది వచ్చారు, ఐడి కార్డ్స్ ఇష్యూ చేశారు ఈరోజు మన గౌతమ్ రాజ్ సార్ గారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే షార్ట్ ఫిలిమ్స్ అయినా, వెబ్ సిరీస్ అయినా, మూవీస్ అయినా కానీ, షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్, గౌతమ్ రాజు గారు ఎక్కడి నుంచో వచ్చి మనం అందరినీ నిద్ర పడుకున్న లేపి మనందరినీ ఒక గ్రూప్ చేశారు. ఈ రాజులు అంటే వీళ్ళకి గుణం ఎట్లుంటుందంటే అందరినీ సాయం చేయాలి, వీళ్ళు మనతో పాటు జర్నీ చేయాలి, మనతో పాటు ఉండాలనే స్వభావం వీళ్ళది. రాజులు అంటే వీళ్ళు కోస్తా ఏరియాలో ఎక్కువ ఉంటారు. మన కాకినాడ, రాజమండ్రి, భీమవరం ఈ సైడ్ లో ఎక్కువ ఉంటారు. వాళ్ళతో నాకు ఎక్కువ జర్నీ ఉంది. వీళ్ళు లేకున్నా కూడా వీళ్ళకి లేకున్నా కూడా వేరే వాళ్ళకి సహాయం చేయాలనే గుణం చాలా ఎక్కువ ఉంది వీళ్ళకి. కాబట్టి మనందరికీ మంచి రోజులు వచ్చాయి. కాబట్టి మీరు కూడా కొంచెం కష్టపడేసి వీళ్ళకి సహకారం చేస్తా ఉంటే ఇంకా మీకు కూడా సార్ కంపల్సరీ మీకు ఒక ఇది తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. సార్ మీరు కూడా మా వాళ్ళకి మేము ఇంతకుముందు
ఈ కళాకారులు అంటే ఒక అదే కృష్ణా డిస్టిక్ లోనే అనుకుంటా ఉంటాం. ఎందుకంటే ఎందుకంటే ఆ డ్రామాలని అవని ఇవన్నీ చేస్తా ఉంటే ప్లస్ ఇంకోటి కృష్ణారెడ్డి అని చెప్పేసి ఇందాక చెప్పారు, ఆయన 26 సంఘ కుల ఇదేది 26 సంఘాలు కుల అదే ఏమంటారు సార్ మన కళా సంఘాలకి అధ్యక్షుడు ఆయన, మా ఫ్రెండ్. నిజంగా మాకు గర్వకారణం ఆయన పేరు చెప్పుకోవడం, ఈయన చెప్పడం. సో అక్కడే ఉన్నారేమో కళాకారులంతా అని అనుకుంటా ఉంటాము. కానీ ఇప్పుడు యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మనోళ్ళు కూడా ఇక్కడ రాయలసీమలో కూడా చాలా మంది కళాకారులు ఉన్నారు సార్. వాళ్ళందరినీ గుర్తించి మీరు కంపల్సరీ వీళ్ళకి అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను సార్. అందుకే కదా ఆ ప్రయత్నంలో మీరు చేసినందుకు రమణ గారికి మీకు ఏ విషయంలో కూడా మేము అందదండలుగా ఉంటాం, నేను రాజు గారు. సో మా వాళ్ళందరినీ కొంచెం గుర్తు పెట్టుకుని కంపల్సరీ చేయాలనేది మా కోరిక సార్. థ్యాంక్ యూ. సో ఈ టీమ్ మెంబర్స్ అందరికీ ఐడి కార్డ్ ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం ఏమంటే ఐడి కార్డ్ ఎవరికన్నా మిస్ అయ్యి ఉంటే గ్రూప్లో ఒక మెసేజ్ చేయండి మీరు. సో మీకు ఐడి కార్డ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత అయినా. కానీ కొంతమంది వర్క్ ఉండి, ఇంపార్టెంట్ వర్క్స్ ఉండి రాలేకపోయారు ఈరోజు. ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. సో హ్యాపీ మేమందరూ ఆర్టిస్టులు. సో మీకు ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, షార్ట్ ఫిలిమ్స్ అయినా కానీ, వెబ్ సిరీస్, డెమో మూవీస్, యూట్యూబ్ వీడియోస్, షార్ట్ వీడియోస్, ఈ అవకాశం ఇచ్చిన మన గౌతమ్ రాజ్ సార్ గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.